మీకు ఇక్కడ కనబడుతున్నది కదా, ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. కాళేశ్వరం నీళ్ల కోసం పెద్దలింగాపూర్ రైతుల రాస్తోరోక. కాళేశ్వరం జలాలతో చెరువును నింపి ఎండుతున్న తమ పొలాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ రైతులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించారు. అన్నపూర్ణ ప్రాజెక్టును కాళేశ్వరంను నీళ్లతో నింపితే పెద్దలింగాపూర్ చెరువు వేసవిలోనూ మత్తడి దూకేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీరందక పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం నీటిని వదిలి పంటలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ దేనికోసం అంటే వీళ్ళందరూ ఇక్కడ రోడ్డు మీద దేనికోసం కూర్చున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లను వాళ్ళ చెరువులలో నింపండి. గత సంవత్సరం కూడా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నింపింది, మా పంటలన్నీ కూడా పండించుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం నీళ్లు నింపే దిక్కు దివాన లేకుండా పోయింది, మా పంటలన్నీ నెర్రవారిపోతున్నాయి, కాబట్టి దయచేసి నీళ్లు నింపండి అంటూ మహిళా రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో మొత్తానికి ఏంది అంటే చాలామంది రకరకాలుగా చెప్తున్నారు, కానీ కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవాధారం అనేది గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా రకాలుగా అంటే యావత్తు దీని విలువ కూడా తెలుస్తుంది. ఈరోజు ఏదో బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుస్తుంది. ఇప్పటికే చాలామందికి కూడా తెలిసి వచ్చింది, ఇప్పుడు కూడా తెలుస్తుంది. తెలంగాణ జీవనాధార కాళేశ్వరం అంటూ కూడా చూడొచ్చు. జీవధార తెలంగాణకి జీవధార కాళేశ్వరం. శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు శాశ్వత భరోసా, వరద కాలువ మిడ్మానేర్కు ప్రాణప్రదం అంటూ కూడా చూస్తున్న అంశాన్ని చూశారు. మొత్తానికి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు శాశ్వత భరోసా కల్పించి వరద కాలువ రాతనే మార్చేసింది. ఎల్లంపల్లికి సార్థకత చేకూర్చింది. గొలుసుకట్టు చెరువులకు ఆయువు పట్టింది. జల సంపదకు నిలవైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరం తెలంగాణ జీవధార. అయినప్పటికీ కాంగ్రెస్ ఆది నుంచి ఆ ప్రాజెక్టుపై పనిగట్టుకొని విమర్శలకు దిగుతున్నది. అదే పనిగా కరెంటు ఛార్జీలు, ఎత్తిపోతలు ఇలా ఏదేదో సాకు చూపుతూ విఫల ప్రాజెక్టుగా చూపేందుకు యత్నిస్తున్నది. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టు ప్రతిష్టనే మసగబార్చేందుకు పూనుకుంది అంటూ కూడా చూడొచ్చు. 63% పెరిగిన నీటి నిల్వ, చివరి మడికి చేరిన తడి, గణనీయంగా పెరిగిన భూగర్భ జలం, మత్స్య సంపద ప్రతిష్టను మసకబార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ యత్నం, విఫల ప్రాజెక్టుగా చూపేందుకు ఆదు నుంచి విమర్శలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఉమ్మడి ఏపీలో గోదావరిపై నిర్మించిన ఒకే ఒక భారీ ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్. ఉత్తర తెలంగాణ వరప్రాయిని అంటూ ఉమ్మడి పాలకులు ఉదరగొట్టిన ఆచరణలో మాత్రం దుఃఖదాయినిగా మిగిలిపోయింది అనేది చేదు నిజం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూశాక మరవక ముందే మళ్ళొక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టును అట్లనే చేద్దామని ఇప్పటి పాలకులు కంకణం కట్టుకున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణ యావత్తులో ఉండే నా తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివిధ రకాలుగా అనేక రకాలుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఒక్కసారి చూడాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డనే కాదు, మేడిగడ్డలో ఏదో కొన్ని పిల్లర్లు కుంగినంత మాత్రాన ఈ తెలంగాణలో మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఇక పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు చెత్త, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవినీతి మరకళ్ళల్లో ఉంది అనే ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ పదే తెర మీదికి తీసుకొస్తున్నది. వాస్తవం ఏంటంటే కాగ్ రిపోర్ట్లో కూడా ఏంటి అంటే 2022కు ముందు మాత్రమే వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు తప్ప 2022, 23ను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఒకటైతే చాలా క్లారిటీగా కూడా కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. ఇందులో అవినీతి జరగలేదు, కాదంటే అంచనా వ్యయం పెంచారు అంటూ చూపెట్టింది. ఆ అంచనా వ్యయానికి రూపాయికి సంబంధించి 50 పైసలుగా కట్టి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం. వీటన్నింటికీ సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు.
నేను ఎందుకు దీన్ని గుర్తు చేస్తున్నా అంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక గ్రామాలు, అనేక నియోజకవర్గాలు తెలంగాణకు సంబంధించి దాదాపుగా సగానికి ఎక్కువ 80% వరకు కూడా కాళేశ్వరం అనేది భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఏ విధంగా మారుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా, ఇప్పటికే రైతన్నలు కూడా వాళ్ళ చెలకలలో ఎండిపోతున్న వరి పొలాలను చూస్తూ ఏమీ చేయలేక పశువులను మేపుతున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. కాదంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపెడతా తెలంగాణ ప్రజలారా, మీరే చూడురి. ఒక రైతుకు సంబంధించి ఏ విధంగా పంటకు సంబంధించి ఇగో ఆనాటి రోజులే మళ్ళీ వచ్చాయి వేడుకున్న నీళ్లను విడవమని మంత్రులను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నీళ్ళందక అనేక రకాలుగా కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల నిర్రలు వారిపోతున్న వారి పంట పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం కనబడుతుంది. ఒక్కసారి ఈ రైతు ఏమంటున్నారో ఒక్కసారి మీరే ఇనుర్రి. ఎంత పెట్టుబడి? నీళ్ళు వస్తే మళ్ళీ అవుతుందా, సెట్ అవుతుందా? ఏ చెట్టు సార్ సచ్చింది కాదు, ఏ చెట్టు అయింది? అందుకే బరిగొడ్లు వస్తే అనుకున్నా కానీ అవి ఇచ్చిన చెట్టు కాదు. ఇదిగో చూడండి తెలంగాణ బిడ్డలారా, ఒక్కసారి చూడండి. తెలంగాణ పల్లెలలో, తెలంగాణ గ్రామాలలో రైతన్న పంట పొలాలు ఎట్లా నిర్రలు వారిపోతున్నాయో ఒక్కసారి మీరు చూడండి. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటే నేడు పరిస్థితి ఎట్లుండు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్తున్నా నేను. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అదే. ఇప్పటికీ కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ ఏదైతే పిల్లర్లు ఉన్నాయో దానిని మరమ్మత్తు చేసి తెలంగాణ యావత్తు సమాజానికి నీళ్ళు అందించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. 100కు 1,00,000% చేయాలి. ఎందుకు చేయాలి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా, తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఇప్పటికే పెట్టుబడులు తెచ్చి సప్పో నయాన్నో భయాన్నో అక్కడో ఇక్కడో 5 రూపాయలకో 10 రూపాయలకో మిత్తిలకు తెచ్చి, బారు మిత్తిలకు తెచ్చి కూడా పంటకు సంబంధించి పెట్టుబడి పెట్టి పూర్తి స్థాయిలో పంటను విత్తనాలు జల్లి పూర్తిగా కూడా నీళ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల నెర్రలు వారిపోతుంటే ఏం చేయాలో అర్థం కాక పశువులను మేపుతున్న వీడియోని ఇప్పటి వరకు చూస్తాం. కన్నీళ్లతోని తెలంగాణ సమాజం ఎట్లుందో కూడా మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమాత్రం తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రాంతం పట్ల ప్రేమ, కనికరం, మానవత్వం ఇంకేమన్నా ఉంటే వాళ్ళకు పూర్తి స్థాయిగా మేడిగడ్డ కానీ ఇతరత్ర ఏ ప్రాజెక్టుల నుండి అయినా కూడా వాళ్ళకు నీళ్లను వదిలే ప్రయత్నం చేయండి సార్. దయచేసి వారి కన్నీళ్లు మామూలుగా లేవు. ఎందుకు అంటే మళ్ళొక్కసారి ఆత్మహత్యల తెలంగాణ కాదు, ఇది ఆ రైతుల ప్రభుత్వం అనేది మళ్ళొక్కసారి మీరు తీసుకురావాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటికీ కూడా రైతన్నలు ఇంకా రోడ్ల మీద మండు టెండర్లలో కూడా ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. దయచేసి దీనికి సంబంధించి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది.